హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి గజలక్ష్మి దియా అండి, బిగ్ సైజులో వచ్చాయండి. ఇవైతే చాలామంది అడుగున్నారు మనకి. ఇప్పుడైతే ఇంకా బిగ్ సైజులో వచ్చాయండి. చూడండి, మనకి ఆయిల్ కూడా ఎక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు శ్రావణ మాసం, ఆషాఢ మాసం వస్తుంది కదా, దియాస్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఇదంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ పైన ఈ డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చిందండి. మనకు అదేవిధంగా అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి. మనకి లక్ష్మీ అమ్మవారి చుట్టూరు కూడా మకర తోరణం వచ్చిందండి, చాలా బాగుంది. మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. హెవీ వెయిట్లో అయితే వస్తుందండి, బిగ్ సైజ్ అండి. మనకి హైట్ వచ్చేసరికి దియా 7.5 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి దియా లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా 4 ఇంచెస్ వరకు వస్తుందండి. లోత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి, 2.5 ఇంచెస్ వస్తుంది. లోత్ అయితే చాలా ఎక్కువగా వచ్చిందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. చూడండి, చాలా లోత్ అయితే వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి 1350 రూపీస్ పడుతుందండి. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్. వచ్చేసి మనకి వారాహి దియా అండి. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ దియాస్ కూడా చాలామంది అడిగారు. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మనకి. ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ అండి, చాలా బాగుంది చూడండి. అమ్మవారి ఫేస్ కూడా మనకి హెవీ వెయిట్లో వస్తుందండి దియా కూడాని. మనకి ఫినిషింగ్ అంతా కూడా చూడండి, చాలా బాగా వచ్చింది. మనకి ప్రైస్ వచ్చేసరికి 1850 పడుతుందండి. ఈ దియా హైట్ వచ్చేసరికి మనకి 7 ఇంచెస్ వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుంది. లోత్ వచ్చేసరికి 1.5-2 ఇంచ్ వరకు వస్తుందండి. ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 1850 పడుతుందండి. మనకి మిడిల్లో వచ్చేసి ఇలా ఒక విక్ హోల్డర్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ దియాకైతే సరిపోతాయండి విక్ హోల్డర్స్. విక్ హోల్డర్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అండి, బిగ్ సైజు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి దియా అండి. చూడండి, అమ్మవారు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు మనకి. లలిత అమ్మవారండి, చెరుగ్గడతో ఉన్నారు. మనకి దియా కూడా చాలా బాగుందండి. మనకి ఫినిషింగ్ కూడా చూడండి, చాలా బాగా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కలసం అండ్ ఎలిఫెంట్స్ వస్తున్నాయండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1200 పడుతుందండి. హైట్ వచ్చేసరికి 7 ఇంచెస్ వస్తుందండి. ఇది కూడా 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి. చూడండి, చాలా బాగుంది. ఓన్లీ 1200 అండి. వీటిలో కూడా మనం విక్ హోల్డర్స్ వేసుకోవచ్చు, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండ్ లక్ష్మీ అమ్మవారండి. మనకి వచ్చేప్పుడు తొలి ఏకాదశి పండుగ వస్తున్నాయి కదా, చాలామంది అడుగుతున్నారు. బాలాజీ కూడా మళ్ళీ ఇవైతే రీస్టాక్ చేసామండి, బిగ్ సైజు. చాలామంది అడుగున్నారు. చూడండి, ఈ విధంగా సెట్టింగ్ అయితే చాలా బాగుంది. మనకి బాలాజీ హైట్ వచ్చేసరికి 11 ఇంచెస్ వస్తున్నారండి స్వామివారు. చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడాని. మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి, చాలా బాగా వచ్చిందండి. శంకు చక్రం ఇదంతా కూడాని. అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు స్వామివారి దగ్గర. చాలా బాగుందండి ఫినిషింగ్ కూడాని. లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి మనకి కమలంలో కూర్చున్నట్టుగా ఉన్నారు అమ్మవారు. నవ్వు మకుంతో ఉన్నారండి, చాలా బాగుంది. అమ్మవారు వచ్చేసరికి మనకి 1800 పడుతున్నారండి. హైట్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తున్నారండి. 5.5 ఇంచెస్ వరకు వస్తున్నారు. చాలా బాగుందండి. మనం శ్రావణ మాసం గురించి కూడా తీసుకోవచ్చండి. ఇలా సెట్ కింద కాకుండా విడిగా కావాలంటే లక్ష్మీ అమ్మవారు ఒక్కటి తీసుకోవచ్చు, లేదంటే ఇలా 2 కలిపి సెట్ తీసుకోవచ్చండి. బాలాజీ వచ్చేసరికి 3700 పడుతుందండి. హెవీ వెయిట్ వస్తుందండి. మనకి ఇంచుమించుగా 3 kgs వరకు వస్తుంది. 2.7 ఆ విధంగా అయితే వస్తుందండి. ఫినిషింగ్ అంతా కూడా చూడండి, చాలా బాగుంది. 11 ఇంచెస్ అండి. ఇలా సెట్టింగ్ కూడా తీసుకోవచ్చండి ఎవరికన్నా కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 7 ఫేస్ దియాస్ అండి. చూడండి, ఇవి కూడా మనకి చాలామంది అడుగున్నారు. చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి. మనం ఈ విధంగా 5 ఒత్తులు వేసుకోవచ్చండి. మనకి చూడండి ఎంత బాగున్నాయో. మనకి కింద కూడా డిజైన్ అయితే వస్తుందండి. మనకి ఇదంతా కూడా నక్షి డిజైన్ టైప్లో.
ఈ దియాస్ హైట్ వచ్చేసరికి మనకి 11 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే 7 ఇంచెస్ వస్తున్నాయి, పై వరకు చూసుకుంటే 11 ఇంచెస్ అండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. మనం ఏవైనా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏకాదశి అలా చేసుకుంటాం కదా, తొలి ఏకాదశి అది కూడా 7 ఫేస్లు వచ్చాయి చూడండి. ఇవైతే చాలామంది అడుగున్నారు. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1400 పడుతున్నాయండి. చాలా బాగా వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రసాదం బౌల్స్ అండి. ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు. బిగ్ సైజులో తీసుకొచ్చామండి. ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా వెయిట్లో ఉంటాయండి, మందంగా ఉంటాయి. ఇవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 220 రూపీస్ పడుతుందండి. మనకి ఇప్పుడు నవరాత్రులు ఏదో వస్తున్నాయి కదా, వారాహి నవరాత్రులు, శ్రావణ మాసం, అది 9 నైవేద్యాలు పెట్టుకోవడానికి కూడా తీసుకుంటారండి. అలాగే 5 కూడా పెట్టుకుంటారు. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాల్సినా తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా సెట్టింగ్ కింద కూడా తీసుకోవచ్చండి. ఈ ట్రేలో వచ్చేసి మనకి ఇలా 5 బౌల్స్ పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది చూడండి. ఈచ్ బౌల్ వచ్చేసి మనకి 220 రూపీస్ పడుతుందండి. బిగ్ సైజ్ వస్తున్నాయండి ఇవి. ఈ విధంగా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ ప్లేట్ వచ్చేసరికి 10 ఇంచెస్ ట్రే అండి. మనకి 10 ఇంచెస్ వస్తుంది. ఇవి కూడా మనకి చాలామంది అడుగుతున్నారు. ఇవి ఆల్ ఇన్ వన్ పర్పస్ యూజ్ చేయొచ్చండి. ఈ ట్రే కాస్ట్ వచ్చేసరికి మనకి 650 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ ఈ బౌలు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు వస్తుంది. విత్ వచ్చేసరికి 3.5 వస్తుందండి. ఈచ్ బౌల్ వచ్చేసి 220 రూపీస్ అండి. నెక్స్ట్ ఇందులోనే మనకి ప్లెయిన్లో కొంచెం చిన్న బౌల్స్ వచ్చాయండి. ఇవి కూడా చిన్న బౌల్స్ అయినా సరే చాలా మందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మనకి బ్రాస్లో వచ్చాయి, హెవీ వెయిట్లో అయితే వస్తున్నాయండి. మనం ప్రసాదాలు పెట్టుకోవచ్చండి, లేదంటే చిట్టి గాజులు, గవ్వలు, గోమదికాలు ఇవన్నీ కూడా వేసి పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి చూడండి. ఇవి ఫినిషింగు మనకి ఇది ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి 170 రూపీస్ పడుతుందండి. మనకి ఈ ప్లేట్లో వచ్చేసి ఈ విధంగా 5 బౌల్స్ అయితే పడుతున్నాయి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో ఈ ప్లేట్ వచ్చేసరికి మనకి 500 పడుతుందండి. ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి 9 ఇంచెస్లో వస్తుంది. మనం ఇంకా వేరే బౌల్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. మనకి ఆల్ ఇన్ వన్ యూజ్ అవుద్ది ప్లేట్లు కూడాని. లేదంటే ఇలాగ 5 ప్రసాదం బౌల్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. మనం పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా వేసుకు పెట్టుకోవచ్చండి బౌల్స్లోని. ఈచ్ వన్ బౌల్ 170 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి వాటిలోనే కొంచెం చిన్న బౌల్స్ అండి ఇవి. చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది బిగ్ సైజ్ బౌల్ అండి, ఇది చిన్న బౌల్ వస్తుంది కొంచెం. ఇవి ఈచ్ వన్ కాస్ట్ 90 రూపీస్ పడుతున్నాయండి. సరికి మనకి స్మాల్ కమల్ బౌల్స్ అండి. ఇవి స్మాల్ సైజ్ వస్తున్నాయి. ఈచ్ వన్ కాస్ట్ 85 రూపీస్ అండి. ఇవి కూడా మనం పసుపు, కుంకుమ వేసి పెట్టుకోవడానికి బాగుంటాయండి అమ్మవారి దగ్గర. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంఖం ప్లేట్స్ అండి. 3 సైజెస్ వచ్చాయండి ఈ విధంగానే. ఇది స్మాల్ సైజ్ అండి, చాలా చిన్న సైజ్ వస్తుంది. మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఓన్లీ 5.5 ఇంచెస్ వస్తుందండి. చాలా చిన్న సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 85 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది నెక్స్ట్ సైజ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్ పడుతుందండి. మనకి ఈ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ వస్తుందండి. నెక్స్ట్ ఇందులో బిగ్ సైజ్ అండి. బిగ్ సైజ్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 8 ఇంచెస్ వస్తుందండి. ఇలా 3 సైజెస్ అయితే వచ్చాయి. ఎవరికైనా కావాలంటే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా స్మాల్ ప్లేట్స్ అండి. మనం పూజల దగ్గర ఉపయోగించుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. చూడండి మనకి గణేష్ వస్తున్నారండి మిడిల్లో వచ్చేసి. ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్ పడుతుందండి ఈ ప్లేటు. మనకి ఇంచెస్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తుందండి. ఇంచుమించుగా 6 ఇంచ్ వరకు వస్తుంది. ఓన్లీ 80 రూపీస్ అండి. వచ్చేసరికి కుంకుమ బర్రెలు అండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకుంటారు కదా, చాలా బాగున్నాయి చూడండి. మనకి ఈ విధంగా బ్రాస్లో వస్తుందండి. పైన వచ్చేసి ఈ విధంగా డిజైన్ వస్తుంది, లోపల వచ్చేసి బ్రాస్ వస్తుందండి. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇది వుడెన్లో వస్తుందండి. లోపల వచ్చేసరికి మనకి బ్రాస్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 100 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హెవీ క్వాలిటీలో వస్తుందండి. మనకి
కొంచెం మందంగా వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్ అండి. మనకి ఈ విధంగా మర సిస్టమ్ వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. ప్రైస్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు చూడండి పైన మనకి. ఇదైతే ఊడిపోవటం అది ఉండదండి. చాలా బాగుంది చూడండి. ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ పసుపు కుంకుమ బాక్స్లు అయితే చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ విధంగా స్మాల్ బౌల్స్ 5 వస్తాయండి. ఇది ఇంకొక ప్యాటర్న్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మనకు పైన వచ్చేసి ఈ విధంగా ప్లేట్ వస్తుందండి. పైన వచ్చేసి ఈ విధంగా కలసం వస్తుంది. చాలా బాగుంది చూడండి. మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. విత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసి 280 రూపీస్ అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి బాగుంటాయండి పూజలప్పుడు. ఇలా ఆలచిప్ మోడల్ అయితే వస్తుందండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. లోపల వచ్చేసి ఈ విధంగా 3 వస్తున్నాయండి. మనకి 3 వస్తాయండి. పసుపు కుంకుమ అక్షింతలు అది వేసుకోవడానికి చాలా బాగుంది చూడండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 320 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ అయితే మనకి దండలు వచ్చేసాయండి. మనం విగ్రహాలకు అది వేసుకుంటాం కదా. మనకి లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్ వస్తుందండి. చూడండి ఇవి బిగ్ సైజ్ బాల్స్ అండి. ఈ దండ వచ్చేసరికి మనకి 300 పడుతుంది. ఇందులో స్మాల్ సైజ్ బాల్స్ కూడా ఉన్నాయండి. అది కూడా చూపిస్తాను. మనకి ఇది వచ్చేసరికి 250 రూపీస్ పడుతుందండి. స్మాల్ సైజు ఇలా టూ సైజెస్ ఉన్నాయి. 15 ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి. మనం ఇవి చిన్న చిన్న ఐడల్స్కి కూడా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని వేసుకోవచ్చండి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లో తోరణం కూడా వచ్చిందండి. చాలామంది అడుగున్నారు ఈ మధ్యన. మనకి చూడండి మనకి డోర్కి అయితే సరిపోతుందండి. ఇవి బ్రాస్ వస్తాయండి. మనకి లీవ్స్ వచ్చేసరికి ఈ పైన బాల్స్ అయితే బ్రాస్ కాదండి. ఓన్లీ ఈ లీవ్స్ వచ్చేసరికి మనకి బ్రాస్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది. మనకి డోర్కి అయితే సరిపోతుందండి. మనకి అటు ఇటు కూడా ఈ విధంగా రింగ్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఇవైతే చాలామంది అడుగున్నారు. మనకి డోర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 800 పడుతుందండి. వచ్చేసరికి మనకి పూజల దగ్గరికి వాటర్ అది పట్టుకోవడానికి కూజాలండి. స్మాల్ సైజు కూజా చెంబులు వచ్చాయి. 140 రూపీస్ అండి. ఇది స్మాల్ సైజ్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. ఓన్లీ 140 రూపీస్ అండి. కొంచెం ఇది బిగ్ సైజ్ అండి. 220 రూపీస్ పడుతుంది. కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి. ఇది మనకి హైట్ 3 ఇంచెస్ వచ్చిందండి. ఈ లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వచ్చింది. ఇవి కూడా మనకి రౌండ్ మోడల్ వస్తున్నాయండి. పైన వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ వస్తుంది చూడండి. డైమండ్ డిజైన్లో వస్తుంది. ఇవి స్మాల్ సైజు 170 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువలో వస్తుంది. బిగ్ సైజు 220 రూపీస్ అండి. చాలా బాగున్నాయండి ఇవి కూడా. మనం వాటర్ది పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ బౌల్ అండి. లోటస్ బౌలు. మనం ఫ్లవర్స్ అది వేసుకుని వాటర్ వేసుకుని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇదైతేని చూడండి ఎంత బాగుందో. మనకి ఇది విత్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుంది. చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్ పడుతుందండి.